శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30 తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశిలో మఖ 1, 2, 3, 4 పాదాల వారు,
పుబ్బా నక్షత్రం వాళ్ళు 1, 2, 3, 4 పాదాలు ఉత్తర 1వ పాదము మీ సింహరాశిలో ఉంటాయి. మీ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. మీ రాశిలో సింహరాశి వారికి ఈ సంవత్సరం కేతు ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు అందరికీ ఉంటాయండి. ఉండమంటారా? ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద్వితీయ భావంలో రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఎవరుంటే అవి వచ్చేయడము, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు రాలేదు అన్న వాటికి అవన్నీ రావడం జరుగుతుంది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జూలై నుంచి నవంబర్ నెల వరకు శని వక్రగతిలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం కలిగిస్తాడు. మీ ద్వితీయ భావాన్ని శని కూడా చూడడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో సమస్యలు రావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే మీ తల్లిదండ్రుల విషయంలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. మీ తోబుట్టువులని, మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కాయల్ని వాళ్ళని పలకరిస్తూ ఆనందంగా ప్రేమగా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. 4వ భావం అంటే రవి బుధ కుజులు 4th భావంలో ఉండి గురుదృష్టి ఉండడం వల్ల ఆస్ట్రాలజర్స్కి చాలా చాలా బాగుంటుంది. అలాగే అంటే ఆస్ట్రాలజర్స్ అంటే మీరు తెలుసు కదా, మీరే కదా బాగా జాతకాలు చెప్తూ ఉంటారు, మీరు చెప్తారు కదా, వాళ్ళకి చాలా మంచి కాలం అండి. అలాగే రవి బుధులు కుజుడు ఉండడం వల్ల డాక్టర్స్ వృశ్చిక రాశిలో ఉంటే డాక్టర్స్ గురుదృష్టి ఉంది కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆపరేషన్స్ చేసే వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా చాలా బాగున్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ రైతులు ఉంటారు కదా, రైతులకి వాళ్ళకి పంట పొలాల్లో కొద్దిగా సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చు జూలై నుంచి నవంబర్ లోపల. మిగతా మాసాల్లో చక్కగా అభివృద్ధికరంగా వాళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవంబర్ నెలలో మరింత డబ్బులు బాగా ఉంటాయి మీ దగ్గర. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు మీ కుటుంబంలో పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కళారంగంలో సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, సింహరాశి వాళ్ళకి ఫలవంతంగా వచ్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీ దగ్గరికి. అలాగే రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి, మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. మీరు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాట నేర్పడతరము, అలాగే శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడము, ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీ వాళ్ళకి ఫైనాన్షియల్గా స్టేటస్ బాగుంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా 7వ భావంలో రాహు ఉండడం వల్ల వివాది వేడుకల విషయంలో కొన్ని అవాంతరాలు, చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, కోపతాపాలు రావడానికి అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల విషయంలోనూ, అలాగే పార్ట్నర్స్ విషయంలో కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము అది సర్వసాధారణంగా ఉండబోతోంది. మీ వ్యాపార అభివృద్ధి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కంటక శని మీకు మొదలవబోతున్నాడండి. 8వ స్థానంలో శని. 8వ స్థాన శని మంచివాడు మాత్రం కాదండి. జలగండాన్ని ఇస్తూ ఉంటాడు. నీటి వలన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది. ఆ శనీశ్వరుడు మీనరాశిలో ఉండి కుజుడితో కలిసినప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. మీకు నీటి గండం ఉండడానికి, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అది మళ్ళీ నేను చెప్తాను. కుజుడి ప్రభావం వల్ల మనం చెప్పుకుందాము, నెల చెప్పుకుంటాం కాబట్టి అది ఇప్పుడే కాదు, అక్టోబర్, నవంబర్ తర్వాత. సరే, ఏదేమైనా శని ప్రభావం జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వెలిగించడం వలన శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. శని 8వ స్థానంలో ఉండడం వల్ల లీగల్ రిలేటెడ్ సమస్యల నుంచి బయటపడతారు. అది ఉంది. లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే, లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి మీకు ఉపశమనం కలిగి శుభకరమైన వార్తలు మీరు వింటారు. దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. 8వ శని దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు, ఎక్కువ ఆయుష్ని ఇస్తాడు. ఆయుర్దాయాన్ని ఇవ్వడం అంటే ఆయుష్ అనమాట. అంటే ఎటువంటి జలగండాలు ఉన్నా సరే మీకు ఆయుర్దాయం ఉన్నట్టే. మీరు మీ జనరల్గా మీ జాతకాల ప్రకారం ఉంటుంది. నేను చెప్పేవంతా కూడా తెలుసుకోవడం వరకు మాత్రమే. ఏదైనా ఈ సంవత్సరం మొత్తం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, మీ గురువుగారితో వెళ్ళడము, మీ కుటుంబ సభ్యులతో వెళ్ళడము, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము,
పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు, నదీ స్నానాలు, గంగా నది అనేటువంటి మహానదుల్లో పుణ్యనదుల స్నానాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ జాతకం అంటే మీ ఈ విషయంలో అంటే ఈ 10th భావం చూసుకుంటే జాబ్ విషయంలో మాత్రము కొద్దిగా అవాంతరాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో మార్పులు కానీ సంభవించబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ జాబులో నిలదొక్కడం కష్టం అవుతుంటుంది, జాబు రావడం కష్టం అవుతూ ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో. పైగా మీకు అష్టమ స్థానాలు శని ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అవాంతరాలు, అందుకని శని దృష్టి మీ దశమ స్థానానికి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఏదేమైనా మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది గురు బలం ఒక్కటే. ఆయన ఒక్కటి చాలండి మీకు. లాభస్థానంలో మే 5వ తారీఖు, మే 15వ తారీఖు నుంచి ఆయన మీకు రాబోతున్నాడు, లాభంలో రాబోతున్నాడు. ఆయన ఒక్కడి వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే నేనున్నాను చెప్పి గురుడు ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. మీ ఉద్యోగంలో అంతే బ్రహ్మాండం కాపాడుతాడు. ముఖ్యంగా మీరు వ్యాపారస్తులకైతే, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించే వాళ్ళకి, అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం సరే, వాళ్ళకి వాళ్ళ వృత్తుల్లోనూ వ్యాపారాల్లోనూ సక్సెస్ అవుతారు ముఖ్యంగా. అలాగే వస్త్ర పరిశ్రమల్లోనూ, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అలాగే గోల్డ్ సిల్వర్ బిజినెస్లో వాళ్ళకి, ఇలాగే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాభివృద్ధి ఉండి తీరుతుంది. ఫుడ్ బిజినెస్ కూడా. అందుకనే గురువు లాభస్థానంలో ఉన్నాడంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని. శని వల్ల వచ్చే ఆటంకాలన్నిటి కూడా పోగొడతాడు గురుబలం ఉండడం వల్ల. కానీ శనిని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. శని భగవాన్ని, శనీశ్వరుని పూజించవలసిందే మనం అంటే మీరు. తర్వాత 12వ భావంలో కూడా గురుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. అంటే మీకు యాక్చువల్గా 8th హౌస్ లార్డ్ అవుతాడు కదా. మీకు 8th హౌస్ లార్డ్ 12th భావంలో అంటే ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటారు. ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా జూలై నుంచి నవంబర్ నెలలో శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఆ 4 నెలల్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలల్లో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు మంచి చేయడు. పైగా మీకు రాశి సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీ ఆరోగ్య విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, వ్యాపారాల్లోనూ కొద్దిగా శ్రద్ధ వహించండి. వాటి నుంచి అధిగమించడానికి మాత్రము ఆంజనేయ స్వామి ఒక్కడే కారణం. మనల్ని ధైర్యంగా, మన బుద్ధిని, బలాన్ని ఇస్తూ ధైర్యాన్ని ప్రసాదించేవాడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆయన పక్కన ఉంటే చాలు అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి. సో ఈ విధంగా 12వ భావంలో గురుడు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, మంచి వాడికి మాత్రమే ధనం ఖర్చు పెడుతూ ఉండము, అన్నదానము, చెరువులు బావులు మీరు చెరువులు బావులు తవ్విస్తారు ఉండాయి. కర్కటక రాశి 12వ భావం కదా. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు అద్భుతంగా ఉండడము చాలా మంచి జరగబోతుంది. కొద్దిగా సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో శని, ఇద్దరు దోషం అయినప్పుడు కూడా అమ్మవారి యొక్క పూజలు నిరంతరం చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే పీఠాలు కూడా, అమ్మవారి పీఠాలు దర్శించడం వల్ల, శనీశ్వరుని తైలాభిషేకం చేయించడం వల్ల, మందపల్లిలో కానీ మీ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ శనివారం మీకు ఎప్పుడు వీలున్నప్పుడు శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకొని 11 ప్రదక్షిణలు ఆంజనేయం చేయడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.